భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సంచలనం సృష్టించిన హత్య కేసును 36 గంటల్లో ఛేదించిన కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు. కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాకు చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి గుబ్బల రామ్మోహన్ రావు 58 సం. ఈ నెల 22వ తారీఖు రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి హత్యకు కారకులైన 2 నిందితులను 36 గంటల్లో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కొత్తగూడెం ప్రాంతానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని డీఎస్పీ వివరించారు. నిందితులు రామవరం ప్రాంతానికి చెందిన మొహమ్మద్ షాహీర్ ఎట్ షహేర్ 26 సం, వాసంపల్లి వంశీ 30 సం. 2 నిందితులను రిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. నేరస్తులు ఇద్దరిపై రామవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఓపెన్ చేస్తామని, మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులను డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అభినందించారు. రాత్రి 9 గంటల సమయంలో మోహన్ రావు అని చెప్పేసి గణేష్ బస్తీ ఎరుకుంటది అతన్ని ఇంట్లోకి ఇతర వ్యక్తులకరంగా ప్రవేశించి ఒక అక్రమ సంబంధ నేపథ్యంలో అతన్ని శుచితో తలపేరు కొట్టి దారుణంగా కొట్టి చంపినారు. అట్టి దానిపైన ఎస్పీ గారు ఉత్తర స్పెషల్ టీం ఫామ్ చేసేసి ఆ నేరస్తులు ఇద్దరు, ఒకరి పేరు షాహీర్, రెండో పేరు వంశీని ఈరోజు చుట్టుపల్లి సిఏ మన 3 టౌన్ సిఏ వారు పట్టుకున్నారు. 1 గంట 2 గంటల పాసారు. వాళ్ళ నుంచి వాళ్ళు ఏ విధంగా మర్డర్ చేసినారు, ఏ విధంగా ఎక్కడ ప్లాన్ చేశారు, మర్డర్కు ఉపయోగించినటువంటి స్విఫ్ట్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు, అన్ని కూడా ఆ సంబంధించినటువంటి ప్లేస్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే స్విఫ్ట్ అని ఎక్కడ నుంచి తీసుకొచ్చే ఆర్డర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, వాళ్ళు మందు రావడానికి ఎక్కడైతే బెడ్ షాప్ లో తీసుకున్న అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం, ఇదంతా కూడా ఒక మహిళ వివాహితర మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని అక్రమ సంబంధంలో నేరం చంపడం జరిగింది. వీళ్ళ బతుకును కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం. ఆ వ్యక్తులపైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం.